నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, డిఫాల్ట్ బెయిల్ పైన ఏపీ కల్తీ లిక్కర్కి సంబంధించిన కేసులో, ఆ ముడుపులకు సంబంధించిన కేసులో అటు ధనంజయ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప కావచ్చు, వీళ్ళ ముగ్గురికి కూడా ఎప్పుడైతే గతంలో అరెస్ట్ చేసే ముందు నోటీసులు ఇచ్చిందో ఒక్కొక్కరు దొంగల్లాగా పారిపోయి కర్ణాటక అని, కేరళ అని చెప్పి స్పాలల్లో అక్కడ కూర్చొని దొరికిపోయారు. దాదాపు నాకు తెలిసి ఒక నెల రోజుల పాటు దొరకలేదు వీళ్ళు. నెల రోజుల తర్వాత దొరికిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్ళి ఉంటారన్నమాట జైలు పాలు కావడం, జైల్లో చాలా రోజులు ఉండడం, 90 రోజులు దాటిన తర్వాత అనుకోకుండా డిఫాల్ట్ బెయిల్ రావడం, వీళ్ళు బయటికి రావడం జరిగింది. అయితే డిఫాల్ట్ బెయిల్ వచ్చిన తర్వాత హైకోర్టు మళ్ళీ ఏం చెప్పింది, లేదు మీరు 26వ తారీఖులో అటెండ్ కావాలంది. వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టులో వీళ్ళు జస్ట్ వెసులుబాటు వచ్చే 15 రోజుల పాటు ఏం జరిగింది అని చెప్పేసి చెప్పమని చెప్పేసి కానీ వీళ్ళు ఏందో ఇక్కడే విజయోత్సవాలు చేసేసుకుంటున్నారు, అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పేసి అనుకుంటున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి? మొత్తానికి ఇది జగన్కి ఒక పెద్ద భారీ షాక్ అని చెప్పైతే అంటున్నారు. మొత్తానికి ఎందుకు షాకు, ఎలాంటి షాక్ అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నారు కదా, ఒక్కొక్కళ్ళు దాంకుని తప్పు చేయని వాడైతే నెల రోజులు దాంకోవాల్సిన పనే ఉంది. స్పాలో దాంకుని పరిగెట్టి, ఇక్కడ పరిగెట్టి, అక్కడ పరిగెట్టి, ఈవెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఎయిర్పోర్ట్లో కదా దొరికాడు, బెంగళూరు ఎయిర్పోర్ట్లో. అంటే మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు పరిగెడతారు? ఇప్పుడు అసలు లిక్కర్ స్కామే లేదండి జగన్మోహన్ రెడ్డి మాటల ప్రకారం. అసలు లిక్కర్ స్కామే లేదు. మరి లేనప్పుడు మీరందరూ ఎందుకు పరిగెట్టారు? ఎందుకు జైల్లో ఉన్నారు? ఇంకా వీళ్ళందరూ ఎందుకు జైల్లో ఉన్నారు? ప్రతివాడు భయపడుతున్నాడు. అంటే అంతిమ లబ్ధిదారుడి పేరు చెప్తే అదే మాకు అంతిమ రోజు, ఆ రోజు చివరి రోజు అని వాళ్ళే చెప్తున్నారు. ఇన్ని జరిగాక మీరు అన్నట్టుగా ఇవాళ వీళ్ళు బాలాజీ గోవిందప్ప కావచ్చు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేదు ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ఇవాళ లొంగిపోయి ఉంటే ఇవాళకి లొంగాలి. లొంగలేదు, మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని వెళ్ళారు. మీరు గమనిస్తే కనుక అయితే సిట్టు మొదటి నుంచి కూడా ఎవరిని తొందరపడి అరెస్ట్ చేయాలి. ప్రతి వాళ్ళకి వాళ్ళ వెసులుబాటు వాళ్ళకి ఇచ్చి, ఓకే మీరు కోర్టుల చుట్టూ తిరగండి, మీ ఇష్టం, మీరు ఏ కోర్టుకు వెళ్తారో వెళ్ళండి, కోర్టు ఏం తీర్పు ఇస్తుందో దాన్ని బేస్ చేసుకున్నాకే మేము మీ జోలికి వస్తామన్నారు. కోర్టులు రిజెక్ట్ చేశాక మీకు ఇంకా బెయిల్ దొరకదు అన్నాక ప్రతివాడు అరెస్ట్ అయ్యాడు. ఇది చూశాక కూడా ఇవాళ వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏం చేశారు, ఇదేమి క్వాష్ పిటిషన్ కాదు, ఓకే. అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ కేసు పూర్వాపరాలు మొత్తం నాకు ఇవ్వండి అంది. అసలు ఏం జరిగింది ఇంతవరకు అని అడిగింది. అది ఎప్పటి వరకు టైం ఇచ్చింది, డిసెంబర్ 15 లోపు నాకు సమర్పించాలి అని చెప్పారు. సో దాని అర్థం ఏంటి, మీ మీద కేసు కొట్టేసినట్ట కాదు. ఇప్పుడు ఏమవుతుంది, సుప్రీంకోర్టు మొదటి నుంచి మొత్తం చూసి దాని మీద ఒక నిర్ణయం వెలువరించిందని అనుకుందాం. అప్పుడు మీరేమవుతారు, ఇంకెక్కడికి వెళ్తారు? అంతిమంగా మీరు ఎక్కడికి వెళ్తారు? జైలుకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఆ కేసు తేలే వరకు మీకు ఇంకెటువంటి వెసులుబాటు ఉండదు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా అటు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, డైరెక్ట్గా పెనం వేయించిపోయి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ హైకోర్టుకు సంబంధించి వెసులుబాటు ఒకవేళ వెళ్ళినా మళ్ళీ నెక్స్ట్ ఏదైనా బెయిల్ అప్లై చేసుకొని రావడం ఏదో చేయొచ్చు. కానీ ఇది చాలా పెద్ద కేసు కాబట్టి వీళ్ళకి బెయిల్ దొరకడం లేదు. డిఫాల్ట్ బెయిల్ మీద వచ్చేసారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతే ఉన్నాడు. ఇప్పటికీ దాదాపు 7 నెలల నుంచి నేను జైల్లోనే ఉన్నాను, నన్ను విడుదల చేయని చెప్పి కసిరెడ్డి అడుగుతుంటే, లేదు మీ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి కసిరెడ్డి చెప్తుంది. సో ఇక్కడ ఏదైనా వెసులుబాటు చూసుకుంటే పోయేది కాస్త వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేసరికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైనా తుది తీర్పు ఇచ్చింది అనుకోండి, దానికి అంతిమంగా దానికి ఏం లేదు. మీరు చెప్పినట్టు వీళ్ళు పెనం మీద జారి పొయ్యిలో పడ్డారు. ఇప్పుడు మిథున్ రెడ్డిది తీసుకుందాం. 90 రోజులు అయిపోయింది, డిఫాల్ట్ కాబట్టి, డిఫాల్ట్ బెయిల్ కాబట్టి అతన్ని బయటకు వదిలేరు. ఇప్పుడు మళ్ళీ అతన్ని సరెండర్ అవ్వమంటే అతను ఏమంటున్నాడు, పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, నాకు ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నాడు. ఇప్పుడు మరి కేసే లేకపోతే అతను అసలు మళ్ళీ కోర్టుకి ఎందుకు వెళ్ళడం, మళ్ళీ రిక్వెస్ట్ ఎందుకు, ఇవేం కాదు కదా. సో మీరందరూ కూడా ఇవాళ అంతిమ లబ్ధిదారుడికి ముందున్నది మిథున్ రెడ్డి. రాజు కసిరెడ్డి క్లియర్గా చెప్పాడు ఎవరి ద్వారా వెళ్ళింది డబ్బు, ఎక్కడికి వెళ్ళింది, చెవిరెడ్డికి ఎలా వెళ్ళింది. చెవిరెడ్డి ఆ రోజు వీడియోలో నిలిచిన వాళ్ళకి 5 కోట్లు, వీళ్ళకి 9 కోట్లు, వాళ్ళకి 2 కోట్లు,
ఎలక్షన్స్ ముందు ఒక వేలం పాట పాడాడు. సో ఈ డబ్బంతా కూడా అట్టపెట్టెల్లో వెళ్ళిందని ప్రూవ్ అయింది మనకి. ప్రూవ్ అయ్యాక మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్ళాక మిథున్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడికి ఎలా చేరేశాడు అనేది కూడా ఉంది. డెన్నుల్లో ఎలా పెట్టాడు, అంతిమ లబ్ధిదారుడికి ఎలా వెళ్ళింది, దుబాయ్కి ఎలా వెళ్ళింది, దుబాయ్కి ఎవరు పంపించారు, ఇన్ని మనకు తెలిసాయి. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా ఈ కేసుల్లో మీరు అన్నట్టుగా అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళటం అనేది ఒక తప్పు. రేపొద్దున 15వ తారీఖు మీరు అన్నీ సమర్పించాక ఇప్పుడు సుప్రీంకోర్టు మొత్తం కూలంకషంగా చూశాక ఓకే వీళ్ళందరూ తప్పులు చేశారు అని ఒక తీర్పు ఇచ్చారనుకోండి, అప్పుడు వీళ్ళు ఏమవుతారు? మరి దీనికి ఇవాళ వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకోవడం ఏంటి, సోషల్ మీడియాలో సంబరాల గురించి మాట్లాడుకోవడం ఏంటి, పెట్టుకోవడం ఏంటి? అసలు పొన్నవోలు ఏమైపోయారు? పొన్నవోలు దీని మీద మాట్లాడాలి కదా. మరి ఏంటంటారు ఇదంతా? అయితే ఇక్కడ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీరంతా కూడా వీళ్ళ సాక్షి పత్రికలో కూడా దీంట్లో ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధం చేసి యుద్ధంలో గెలిచినట్టుగా వాళ్ళు ఆ యొక్క ప్రకటనలు అయితే వేసుకుంటున్నారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లైనటువంటి యొక్క వైఎస్ సునీత గారు ఇదే సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అటు జగన్ సైడ్ నుంచి ఉన్నటువంటి ఒక లాయర్లు ఎవరైతే ఉన్నారో అటు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే సునీత గారి హస్బెండ్, సునీత గారు, అదేవిధంగా సిబిఐకి సంబంధించినటువంటి అధికారి రామ్ సింగ్ గారి మీద కేసులు పెట్టాయి అక్రమంగా. అవి సుప్రీంకోర్టు కొట్టేస్తే కనీసం దాని నుంచి ఒక్క చిన్న ప్రకటన కానీ చిన్న న్యూస్ కానీ ఎక్కడ వేయలేదు. కానీ దీన్ని మాత్రం చాలా పెద్ద ఎత్తున వేసుకున్నారు. అంటే స్క్వాష్ పిటిషన్లో కొట్టేస్తే వాళ్ళని పట్టించుకోరా, అసలు జస్ట్ ఏదో కొంత వెసులుబాటు ఇస్తే దాన్ని ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుల్లాగా ఆ యొక్క వార్తను రాయడాన్ని ఎలా చూడాలంటారు? మీరే అంటున్నారు సునీత విషయంలో కానీ, రామ్ సింగ్ విషయంలో కానీ, లేకపోతే రాజశేఖర్ విషయంలో కానీ సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. దాన్ని చేశాక దాన్ని ఎందుకు వేయలేదండి అని మీరు అడుగుతున్నారు. ఎలా వేస్తారండి? బాబాయ్ని చంపుకున్న వాళ్ళు అలాంటి వార్తలు వేస్తారా? ఒక సిబిఐ మీదే కేసు పెట్టించిన ఘనత వైసీపీది. సో వాళ్ళు బయటకు వచ్చాక, సొంత కూతురు బయటకు వచ్చాక, అంతకుముందు సునీత భర్తే చంపించారని వీళ్ళేగా చెప్పారు. మరి ఇన్ని చెప్పాక ఇవాళ వాళ్ళ గురించి ఎలా వేసుకుంటారు వాళ్ళు? అంటే వాళ్ళు తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. అంటే మీ ఇష్ట ప్రకారం మీ యొక్క పత్రిక కాబట్టి, ఛానల్ కాబట్టి ఏమనేయచ్చు. ఆఖరికి మీ చిన్ననైనటువంటి ఒక వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఆ వయసులో అక్రమ సంబంధాలు అంటగట్టారు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడని చెప్పేసి అన్నారు, లేదా వేరే వాళ్ళతో ఏదో సెటిల్మెంట్లో ఉన్నటువంటి ఒక ఇష్యూ అని చెప్పేసి అన్నారు. అయితే రాజశేఖర రెడ్డి గారు తమ్ముడుకున్నటువంటి ఒక పరువు మొత్తాన్ని తీసిన తర్వాత ఈరోజు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏ మొహం పెట్టుకుని సునీత గురించి మంచిగా ప్రచారం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ తప్పులన్నీ వాళ్ళల్లో ఉన్నాయి. ఇప్పుడు సునీతని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము తప్పు చేస్తామని ఒప్పుకున్నట్టు నెంబర్ 1. ఈరోజు వాళ్ళు అలా చెప్పుకోకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. ఇది ఒక క్వాష్ పిటిషన్ లాగానే మాట్లాడతారు. అసలు నిజాలు చెప్పరు కదా ఎప్పుడు వాళ్ళు. వైసీపీకి ఉండే గొప్పతనం అదే. ఇందాక మనం సజ్జల నక్క కథ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నక్కలు ఎవరో మీకు అర్థమైంది కదా. ఇందాక నేనంటే మీరు ఆశ్చర్యపోయి ఉంటారా ఈవిడ ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారని. సో నక్క జిత్తులు ఎవరివి అంటే వైసీపీవి. అందుకని జిత్తులు మారి నక్క అయింది అది. కాబట్టి ఆ జిత్తులన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారండి. 15వ తారీఖు తర్వాత ఈ కేసు మీద ఏం జరుగుతుందో అప్పుడు మళ్ళీ వీళ్ళ జిత్తులు ఎలా ఉంటాయో మళ్ళీ మాట్లాడుకుందాం. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా ఏదైతే జగన్కి ఇది ఒక పెద్ద భారీ షాక్ అనుకోవాలి. హైకోర్టులో పోయేదా కాస్త సుప్రీంకోర్టు తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు అంతిమం. గతంలో కూడా మనం చూసాం మిథున్ రెడ్డి గారికి సంబంధించిన బెయిల్ కూడా అడిగితే దాన్ని దాదాపు లేదు ఖచ్చితంగా అరెస్ట్ కావాలన్నారు. వారం రోజులు గడువడిగితే లేదు 2 రోజుల్లో ఖచ్చితంగా సరెండర్ కావాలన్నారు. అదే మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద భారీ షాక్ అని అనుకోవాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.